ఈ వారం 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు రాశిఫలాలు తెలుసుకుందాం. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి ఏదైనా సరే వ్యాపారాలు చేయాలని ఆలోచన అయితే ఉంటుంది. చీరల వ్యాపారం చేద్దామా, నగల వ్యాపారం చేద్దామా అనే ఆలోచనలు పెరుగుతుంటాయి. ఎందుకంటే ఈ కన్యారాశి వాళ్ళకి బుధుడు కదా అధిపతి, ప్రతిదీ కూడా వ్యాపార ధోరణే ఉంటుంది. చేస్తామని ఆలోచన అయితే ఉంటుంది. ఏది కూడా ఫుల్ఫై చేయలేరు. అన్ని నేర్చుకుందాం, అన్ని చేయాలని ఆలోచన అయితే ఉంటుంది. ఏది ఫుల్ఫై చేయలేరు. సగం సగం వదిలేస్తూ ఉంటారు. కానీ మనసు చాలా మంచిది. మనసు అంత మంచిది కాబట్టి కూడా 10 మందిని రాబట్టుకుంటారు. సంఘంలో కూడా మంచి పేరు ప్రకటిస్తూ ఉంటారు. ఉద్యోగంలో కూడా మంచి మంచి ప్రమోషన్స్ వస్తూ ఉంటే ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు. కుటుంబంలో కూడా సందడి కానవస్తుంది. మంచి మంచి గృహోపకరణాలు కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఆర్థికంగా ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. తెలియని ఆవేదన పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా కన్యారాశి వాళ్ళకి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులే కాబట్టి భయపడకండి. ఆరోగ్యం కూడా చాలా మటు కుదురపడుతుంది కాబట్టి భయపడకండి. చేసేది కూడా చేసినట్టు చేసి వదిలేయద్దు. చేసే పని జాగ్రత్తగా చేయండి. చేసినట్లయితే మీకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. బంధువుల్లో కూడా మంచి ప్రజ్ఞాలు గడిస్తూ ఉంటారు. విద్యార్థులు కూడా చదువుల్లో మంచి మంచి ప్రమోషన్స్ వస్తాయి. మంచి అవార్డ్స్ అందుకుంటారు. కొంచెం పై కోర్సులు వెళ్ళడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి ప్రయత్నం చేయండి. చేసినట్టు అన్ని విషయాలు కలిసి వస్తుంది. అలాగే ఈ రాశి వాళ్ళు లక్ష్మీ గణపతిని పూజ చేసుకోండి. లక్ష్మీ గణపతి పూజ చేసి సంకటహర చతుర్దశి నాడు స్వామివారికి ఉండాలు చేసి నైవేద్యం పెట్టండి. అన్ని విధాలా కలిసి వస్తుంది. ఇబ్బంది అంటూ ఉండదు.